హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో వెల్కమ్ టు విద్యార్థి అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇందులో వచ్చేసి ఈరోజు మనకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్, మొత్తం ఈనాడైతేనేమి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఏమంటే, మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఈరోజు ప్రకటిస్తారు. సో ఆల్రెడీ మనకు కన్వీనర్ గౌరవనీయులు మన యొక్క కృష్ణారెడ్డి సార్ కూడా ఇక 22వ తేదీ రోజు మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి కేటగిరీకి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేటువంటిది మనకు వస్తుంది అనేసి విషయం తెలిసిండేదే. ఈ తరుణంలో మెరిట్ లిస్ట్ చూసుకున్న తర్వాత మనకు 3 వర్గాలు అనేటువంటివి మనము విడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నది. ముఖ్యంగా ఎవరైతే మంచి మార్క్స్ వచ్చింటారో వాళ్ళు వచ్చేసి చాలా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. సో ఎస్ఏ బయాలజీ ముఖ్యంగా మనం మాట్లాడుతుండేది, వాళ్ళు ఎటువంటి డోకా లేదు. తర్వాత ఇంకొకరు వచ్చేసి ఆ యొక్క మార్క్స్ అనేటువంటిది ఇంకెవరికైతే మేము రాదు అనేసి కొంతమంది హోప్స్ వదులుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా నెక్స్ట్ థర్డ్ కేటగిరీ ఏమంటే, అటు ఇటు కాకోకుండా ఈ యొక్క మిడిల్లో ఉంటారనమాట. ఏమైనా మనకు హాఫ్ మార్క్ కానీ 1 మార్క్ కానీ యాడ్ అయ్యి ఛాన్సెస్ ఉండేటువంటి వాళ్ళు ఉంటే, సో వాళ్ళు ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఈ కింద వాట్సాప్ గ్రూప్లో ఈ యొక్క వీడియో కిందనే వాట్సాప్ గ్రూప్ అనేటువంటి లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనది రిలవెంట్ అబ్జెక్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆ అబ్జెక్షన్స్ సంబంధించినటువంటి మొత్తం అన్నీ కూడా లాయర్ గారికి వచ్చేసి సబ్మిట్ చేయడం జరిగింది. సో వాటి యొక్క జస్టిస్ కోసం వచ్చేసి మనము హైకోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కేసు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. బట్ ఏమంటే ఇప్పుడు కోర్టు కొన్ని రోజుల హాలిడేస్ ఉన్నది. సో అలాగే వినాయక చవితి సందర్భంగా ఉన్నది కాబట్టి, సో తద్వారా కొంచెం లేట్ అయినప్పటికీ కూడా మనకు గురువారం హియరింగ్ రావడానికి చాలా అవకాశాలు అనేటువంటివి కనబడుతున్నాయన్నమాట. సో కాబట్టి ఈ తరుణంలో మనకి ఏదైనా కానీ డిస్కషన్ చేయడానికి కానీ, ఏదైనా ఏమైనా సలహాలు తీసుకోవడానికి కానీ అందరూ ఉండి, ఎందుకంటే ఇది నా ఒకటి విద్యం కాదు కదా, మొత్తం అందరిది కాబట్టి, సో ఎవరైతే కాంట్రిబ్యూషన్ చేస్తారో సో వాళ్ళకు వచ్చేసి మనం ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ అనేటువంటిది క్రియేట్ చేయండి. సో వన్స్ అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళ యొక్క సలహాలు కానీ వాళ్ళ యొక్క సూచనలు కానీ మనం సూచిస్తూ, సో మనం ఒకసారి ఆలోచించి ముందుగా స్టెప్ చేసుకుంటే, సో రేపు నా పొద్దు వచ్చేసి మనకు ఒకవేళ మంచి ఛాన్సెస్ ఉండి సో జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు వీడియోస్ చూసిన తర్వాత సో మీకు ఎటువంటి సలహాలు ఉన్నప్పటికీ కూడా సో కింద ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో మరీ చెప్తున్నాను, సో యాడ్ కావండి. సో దిస్ ఈజ్ ద టుడే అప్డేట్. సో మెరిట్ లిస్ట్ వన్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అందరికీ తెలుస్తుంది. సో ఎవరు ర్యాంకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది. సో ఇన్ని రోజులు మనము నమ్మిండే గాలి వార్తలా లేదంటే నిజమా, ఈ యొక్క కేకే సర్వే కావచ్చు, రామ్ రమేష్ సార్ సర్వే కావచ్చు, ఇవన్నిట్లో కూడా ఎంత మాత్రము సర్వే చేయడంలో తప్పు లేదు, కానీ అభ్యర్థులు ఇచ్చేటువంటి మార్క్స్ అనేటువంటిది ఇవ్వడంలో కొంతమంది వచ్చేసి నిజాలు చెప్పారా లేదంటే వాళ్ళు ఫేక్ మార్క్స్ చెప్పారా అనేటువంటివి కూడా ఈ రోజుకి వచ్చేసి మనం ఫుల్ స్టాప్ పెట్టడానికి చాలా వరకు ఛాన్సెస్ అనేటువంటిది ఉన్నది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మోర్ అప్డేట్స్ యూ కెన్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.